హాంకాంగ్లోని బహుళ అంతస్తుల భవనాల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఇప్పటివరకు మొత్తం 128 మంది మరణించారు అని, మరో 79 మంది తీవ్రంగా గాయపడ్డారు అని అధికారులు తెలిపారు. ఇంకా 270 మంది పైగా బాధితుల ఆచూకీ దొరకలేదు అని పేర్కొన్నారు. హాంకాంగ్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో చెలరేగిన మంటల్లో 130 మందికి పైగా మృతి చెందారు. హౌసింగ్ కాంప్లెక్స్ లోని 7 ఆకాశ హెర్మ్యాల్లో బుధవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. 1000 మందికి పైగా ఫైర్ సిబ్బంది 24 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఒక్కో అపార్ట్మెంట్ లో వరుసగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో భారీగా మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇప్పటికీ కొన్ని భవనాల నుంచి పొగ వెలువడుతూనే ఉంది. ఈ ప్రమాద ఘటనపై అగ్నిమాపక శాఖ అధికారులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం నేపథ్యంలో అగ్ని ప్రమాదానికి కారణం వారేనని ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ప్రమాదానికి రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ను రిపేర్ చేస్తున్న వర్కర్ల నిర్లక్ష్యమే కారణమని విమర్శలు వస్తున్నాయి. ఓ వర్కర్ స్మోకింగ్ చేస్తున్న వీడియో వైరల్ అవుతుండగా వారి నిర్లక్ష్యంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు ఈ భవంతుల మరమ్మతుల కోసం కిటికీల వద్ద పాలిస్టరైన్ బోర్డులు అమర్చారు. అలాగే వెదురు బొంగులు, మెష్ ఏర్పాటు చేశారు. అందువల్లే మంటలు వేగంగా అన్ని భవంతులకు వ్యాపించినట్లు అధికారులు భావిస్తున్నారు. మరోవైపు 8 బ్లాకులలోని అగ్నిమాపక అలారాలు సమర్థవంతంగా పనిచేయటం లేదని అగ్నిమాపక శాఖ గుర్తించింది. కొన్ని మోగలేదని నివాసితుల నుండి వచ్చిన నివేదికల తర్వాత నిర్మాణ సంస్థకు చెందిన 3 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. భవనాల చుట్టూ ఏర్పాటు చేసిన పాలిస్టరైన్ బోర్డులు, వలలు, క్యాన్వాస్ మొదలైన నిర్మాణ సామాగ్రి భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని అధికారులు గుర్తించారు. ఇక హాంకాంగ్ లో గత 70 ఏళ్లలో జరిగిన అత్యంత ఘోర అగ్ని ప్రమాదాలలో ఇదే పెద్దదని చెబుతున్నారు.